జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ ఫాలో అవుతున్నారు. జనసేన తరహాలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని జగన్ ఏర్పాటు చేశారు. కమిటీ మెంబర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కమిటీ సూచనలనే ఆచరణలో పెట్టాలని నిర్ణయించారు. రాజకీయ పార్టీలకు జనసేన 100% స్ట్రైక్ రేట్ ఆదర్శంగా మారింది. జనసేన తరహా రాజకీయాలు చేసేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీస్ ను కాపీ కొడుతున్నారు. జనసేన అధినేతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మాజీ సీఎం జగన్ ఫాలో అవుతున్నారు. జనసేన తరహాలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని జగన్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, చెప్పండి. రైట్ ఆమెని మొత్తం మీద ఐపాక్ టీం ఇచ్చేటటువంటి సలహాలతోటి, అంతేకాకుండా ప్రభుత్వములో పదుల సంఖ్యలో ఉన్నటువంటి సలహాదారులు ఇచ్చేటటువంటి సలహాలతో రాజకీయం చేసి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద భారీ ఓటమిని చవిచూశారు. సో అప్పటి నుంచి కూడా 100% స్ట్రైక్ రేట్ తోటి పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలుపొందినటువంటి జనసేనను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎవరి మాట వినరు. ఆయనకు తోచినటువంటి నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని వాటిని మాత్రమే ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తున్నారు. తద్వారా వచ్చినటువంటి ఫలితాలే 2024 ఎన్నికల ఫలితాలని చెప్పేసి కూడా అందరూ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఐపాక్ని ఆయన నమ్ముకోవడం, ఐపాక్ ఇచ్చేటువంటి సూచనలు సలహాలతోటి ఆయన రాజకీయం చేసినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయనేది అందరూ కూడా చూశారు. మరోపక్క పదుల సంఖ్యలో అడ్వైజర్స్ను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకొని వాళ్ళకి లక్షల్లో జీతాలు లెక్కన దాదాపు కోట్ల రూపాయల ఖజానాను వాళ్ళకి ముట్టజెప్పినటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఏ రోజు కూడా ప్రభుత్వానికి అలాగే ప్రజలకు ఉపయోగపడినటువంటి సలహాలు ఇవ్వలేదు అనేటటువంటి వాదన ఉంది. అప్పట్లో ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో పార్టీని ఏ విధంగా నడిపించాలి, అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నేపథ్యంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కనీసం పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా గెలవనటువంటి స్థాయి నుంచి జనసేన 100% స్ట్రైక్ రేట్కి రావడానికి ఉన్నటువంటి అనేక అంశాల మీద జగన్ టీము సీక్రెట్గా అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగానే జనసేన అవలంబించినటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా కూడా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పిఠాపురంలో పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద నోరెత్తి మాట్లాడలేదు. ఎప్పుడు ఆయన టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం పవన్ కళ్యాణ్ని నోరెత్తి మాట అనకుండా వచ్చినటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో, గతంలో మనం చూసాం పిఏసీ జనసేన పార్టీకి గుండెకాయ లాంటిది. జనసేన పార్టీ ఈరోజు 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో ఆ కమిటీ ఎంతో పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. మరి ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని ఇప్పుడు కాపీ కొట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన తరహాలోనే పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి ఇంకా చైర్మన్ నియమించకపోయినప్పటికీ కూడా ఆ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించినటువంటి పరిస్థితి. త్వరలోనే కమిటీని ఏర్పాటు చేసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ రాజకీయం చేయాలి అనేటటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో జనసేన ఏ విధంగా అయితే రాజకీయం చేసింది, జనసేన ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజా సమస్యలను గుర్తించడం, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఆ ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా పోరాటం చేసింది కదా ప్రభుత్వం మీద, అంతేకాకుండా ప్రజలకు దగ్గరయ్యేందుకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు ఏంటి, సో ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి జనసేన తరహాలోనే జనసేన చేసినటువంటి రాజకీయాన్ని ఈసారి చేయాలి అని చెప్పేసి ఆయన చేసినటువంటి, అంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి రాజకీయాన్ని కాపీ కొట్టే విధంగా ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ఈ పొలిటికల్ అడ్వైజరీ
అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో త్వరలోనే దీనికి ఒక రూపకల్పన జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే స్వతహాగా ఎవరి మాట విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మాటన్నా వింటాడా అని చెప్పేసి వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి ఏదైతే జనసేన 100% స్ట్రైక్ రేట్ విజయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్ని మార్చింది. సో జగన్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే జనసేన, పవన్ కళ్యాణ్ జగన్లో ఏ విధమైనటువంటి మార్పు తీసుకొచ్చారు అనేది ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేటువంటి జగన్ ఒక మాట కూడా అనకపోవడం, ఇప్పుడు జనసేన ఆచరించినటువంటి రాజకీయ వ్యూహాలను వాటిని కాపీ కొడుతూ జగన్ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎలా తనదైనటువంటి ముద్ర వేశారు అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు.